పవన్ కళ్యాణ్ గారు గురించి మనం ఎప్పుడు ఎంత మాట్లాడుకున్నా కానీ ఇంకా ఏదో చెప్పడానికి ఎప్పుడు ఆయన ఏదో ఒక కొత్త కార్యం చేస్తూనే ఉంటారు. రీసెంట్గా ఉగాదికి సంబంధించి ఒక 4 గ్రామాలకి 250 చీరలు తన సొంత డబ్బులతో పంపించి ఆ కుటుంబాల్లో కూడా పండగ వాతావరణం క్రియేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గిరి మహిళలకు అంటే గిరిజన మహిళలకు పవన్ కళ్యాణ్ గారు ఉగాది కానుక అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ నుంచి ఏమన్నా డబ్బులు పంపిస్తున్నారు అనుకుంటున్నారేమో. కాదు, ఆయన ఎప్పుడు గతంలో చేసినటువంటి విధంగానే ఇప్పుడు కూడా ఆయన సొంత డబ్బులతోనే ఇంకా అనేక కార్యక్రమాలకు ఇవ్వటం అనేది జరుగుతూనే ఉంది. రీసెంట్గా ఉగాదికి సంబంధించి తన సొంత డబ్బులతో 3 గ్రామాలకు చీరల పంపిణీ చేశారట. అనంతగిరి సంబంధించిన ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగురువు, వెలగలపాడు, కొరపర్తి గ్రామాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కార్యదర్శి బాలు ఉగాది రోజున శనివారం సందర్శించారు. పవన్ కళ్యాణ్ గారు పంపించారంటూ 250 గిరిజన మహిళలకు చీరలు కూడా పంపిణీ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే ఊరు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే కాలినడకన బురదలో వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆ టైంలో ఈ గ్రామాలను ఆయన చూడటం, అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానాలు, అంటే ఎక్కడా కూడా కల్మషం లేనటువంటి ప్రేమను పవన్ కళ్యాణ్ గారు చూశారు. ఆయనకి తెలుసు కదా, ఆయన గుర్తుపెట్టుకుంటే ఎంత బలంగా ఎప్పటి వరకు గుర్తుపెట్టుకుంటారనేది చాలా సందర్భాల్లో మనం చూసాం. అలాంటిది ఆ మహిళలు ఆయన మీద చూపించినటువంటి ప్రేమ అభిమానాలకు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి చేయాలి. ఇప్పటికే రోడ్లు అనేక కార్యక్రమాలు, కరెంట్ ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ ఆయనకి ఇంకా మనసు తృప్తి చెందల. మళ్ళీ వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి సొంత డబ్బులతో 250 చీరలు అక్కడికి వాళ్ళకి పంపిస్తే వాళ్ళ ఆనందం చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. మా అబ్బాయి మాకు పంపించాడు, మా బిడ్డ మాకు పంపించాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఇచ్చినటువంటి చీరలు రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన ప్రేమ అంత ఎప్పుడూ కూడా ఎక్కడ మర్చిపోలేనటువంటిది, అంత చాలా ప్యూర్గా ఉంటుంది. అవతల వాళ్ళు ఎంత ప్రేమనిస్తే తిరిగి ఆయన అంతకన్నా ఎక్కువ ఇస్తారు అనటానికి ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు. వాళ్ళ ప్రేమను చూపించారు. పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి చూపించడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అది కూడా సొంత డబ్బులతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగే ఇస్తున్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉంటారేమో, ఇంకెవరు కనిపించట్లేదు కూడా. అలాంటిది ఈరోజు ఈ గిరిజన మహిళలు నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోలేదట ఉగాదిని. ఉగాది ముందు రోజు అంటే శనివారం వెళ్ళి, అంటే ఆదివారం ఉగాది అయితే శనివారం రోజే అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ చీరల పంపిణీ చేసి పవన్ కళ్యాణ్ గారి పేరుతో అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా చెప్పి చేస్తుంటే, అవునా మాకు పవన్ కళ్యాణ్ గారు పంపించారా, నిజంగా ఆయన గుర్తుపెట్టుకున్న, ఆయనకి మేము ఇంకా గుర్తున్నామా, ఎప్పుడో మా ఊరు వచ్చి ఇలా నడుచుకుంటూ వెళ్ళారయ్యా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. మనం ఎంతమంది ఆపినా ఆయన డబ్బులు ఇలా ఖర్చు పెట్టేయడం అనేది ఆయనకి ఎప్పుడూ అలవాటే. ఇంకా అది మనం ఆపమన్నా ఆపేటువంటి వ్యక్తి కాదు. ఆయన అలా చేయటంతోనే మనకి అంటూ ఆయన మన మనసులో ఎంతోమంది మనసుల్లో స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి.